నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణం ఉత్సవ వాతావరణంతో నిండిపోయింది. ఏసీఆర్ ఫంక్షన్ హాల్లో 111 చెంచు జంటల సామూహిక వివాహ మహోత్సవం ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ మాధవీదేవి హాజరు కానున్నారు. సామూహిక వివాహ వేడుకకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా గత 3 రోజులుగా వనవాసి సంస్థ సిబ్బంది ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఒడిబియ్యం సర్వం మహిళలు సిద్ధం చేయగా కళ్యాణానికి విచ్చేసే యువ జంటలు సమయానికొచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వనవాసి నాయకులు కోరుతున్నారు. 1952లో స్థాపించబడిన వనవాసి చెంచు సంస్థ ఆధ్వర్యంలో 2021లో కూడా ఇలాంటి సామూహిక వివాహాలు విజయవంతంగా నిర్వహించినట్టు నిర్వాహకులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసీలను గుర్తించి ఆర్థికంగా బలహీనులైన వారిని ఈ కార్యక్రమంలో భాగం చేసినట్టు వారు పేర్కొన్నారు. ఉడతన్నూరు లింగయ్య, ఈ నాగర్ కర్నూలు జిల్లా వనవాసి కళ్యాణ పరిషత్ అధ్యక్షుడు. ఈ వనవాసి కళ్యాణ పరిషత్తు మొత్తం రాష్ట్రం మొత్తం మీద అయితే మనకు కేవలము మేము ఒక నిర్ణయం చేయడం జరిగింది. చెంచుల లోపల పెళ్ళిళ్ళు చేసుకోకుండా సహజీవనం చేసుకుంటూ జీవిస్తున్నారు. వారు గత 2021లో ఒక 140 జంటలకు పెళ్లి చేయడం జరిగింది. ఈ సంవత్సరం రేపు 111 జంటలకు పెళ్లిళ్ళు చేస్తున్నాం. సుమారుగా 60 గ్రామాల నుంచి 20 మండలాలు, 6 జిల్లాలు, ఒక 3 రాష్ట్రాలు ఈ నుంచి పాల్గొంటున్నారు. ఇక్కడ సుమారుగా కొత్త వాళ్ళు ఉండరు, సహజీవనం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇది సేవా సంస్థ. ఇది గత దేశం మొత్తం మీద ఆల్ ఇండియా సంస్థ. ఇది ఆల్ ఇండియా లెవెల్లో పనిచేస్తుంది. ఇది వనవాసి కళ్యాణ పరిషత్ సంస్థ. అయితే మేము పెద్దలు హైదరాబాద్ నుంచి కొంతమంది పెద్దలు ఆలోచన చేసి మనోళ్లకు ఈ పెళ్ళిళ్ళు చేయాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం జరిగింది. ఈరోజు రేపు గవర్నర్ గారు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరుగుతుంది. మరి అట్లే హైదరాబాద్ నుంచి కొంతమంది పెద్దలు, తర్వాత స్వామీజీ, తర్వాత హైకోర్టు జడ్జి మాధవీదేవి గారు వీళ్ళంతా వస్తున్నారు. కాబట్టి పెద్ద ఎత్తున చెంచులు కూడా కార్యక్రమానికి అచ్చంపేట లోకల్ వాళ్ళు కూడా పెద్ద ఎత్తున పాల్గొనడానికి ఉంది. చెంచులు కూడా వివిధ గ్రామాల నుంచి వధువు వరువారితో సహా కాకుండా వేరే వాళ్ళు కూడా రావడానికి సుమారుగా ఒక 3-4 వేల మంది పాల్గొంటారు. రేపు ఇక్కడ హైదరాబాద్ నుంచి సుమారుగా ఒక 5 బస్సుల నుంచి కూడా పెద్దలు రావడం జరుగుతుంది. వనవాసి కళ్యాణ పరిషత్కు సాయం చేసిన డోనర్స్ ప్రభుత్వ పరంగా మనకు ఎలాంటి సాయం లేదు. కేవలం ఈ యొక్క పెళ్లిల యొక్క డోనర్స్ తోటే హైదరాబాదు, తర్వాత నాగర్ కర్నూలు, వనపర్తి, తర్వాత కల్వకుర్తి ఈ ప్రాంతాల నుంచి మనము డోనర్స్ ద్వారా సేకరణ చేసి ఎలాంటి ప్రభుత్వ ఆర్థిక సాయం లేకుండా కేవలం మనము ఈ సంస్థ పరంగా చేయడం జరుగుతుంది. నా పేరు మోహన్ ప్రసాద్, అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తా, మహబూబ్నగర్లో ఉంటాను. వనవాసి కళ్యాణ పరిషత్ తెలంగాణ ప్రాంత హితరక్ష ప్రముఖ బాధ్యత నిర్వహిస్తున్న హితరక్ష విభాగం అంటే గిరిజనుల యొక్క వాళ్ళపైన వాళ్ళకున్నటువంటి హక్కుల గురించి, వాళ్ళకు లీగల్ విషయాల లోపల అవేర్నెస్ తీసుకురావడానికి, లీగల్ ఇష్యూస్ పైన ఎట్లా సాల్వ్ చేయాలి, ఆ యొక్క లీగల్ ఇష్యూస్ పైన కూడా మేము సహకారం అందిస్తుంటాం. అయితే వనవాసి కళ్యాణ పరిషత్ ఏదైతుందో గిరిజనుల యొక్క వికాసం కొరకు పనిచేస్తున్నటువంటి స్వచ్ఛంద సేవా సంస్థ వనవాసి కళ్యాణ పరిషత్. 1952 నుండి ఇప్పటి వరకు నిరంతరం 70 సంవత్సరాల పాటు పనిచేస్తున్నటువంటి సంస్థ. అయితే ఈ గిరిజన ప్రాంతాల్లో రకరకాల సేవా కార్యక్రమాల ద్వారా గిరిజనుల వికాసం కొరకు, గిరిజనుల యొక్క సంస్కృతి పరిరక్షణ కొరకు, అదేవిధంగా వాళ్ళ యొక్క సంస్కృతి, వాళ్ళ యొక్క సభ్యతలు, వాళ్ళ యొక్క ఆచార విచార వ్యవహారాల్ని కాపాడుకోవడానికి, వాళ్ళ లోపల అవేర్నెస్ తీసుకురావడానికి, వాళ్ళ లోపల చైతన్యం తీసుకురావడానికి, వాళ్ళలో ఉన్నటువంటి దాగినటువంటి శక్తిని బయటికి తీయడానికి ఈ యొక్క రకరకాల కార్యక్రమాల ద్వారా, ఈ యొక్క సేవా కార్యక్రమం ద్వారా పనిచేస్తున్నటువంటి సంస్థ. అందుట్లో ఏకోపాధ్యాయ స్కూల్స్ ద్వారా, అదేవిధంగా మెడికల్ క్యాంపుల ద్వారా, అదేవిధంగా భజన కేంద్రాల ద్వారా, అదేవిధంగా గ్రామ వికాస్ ద్వారా, ఈ విధంగా హితరక్ష విభాగం ద్వారా యొక్క లీగల్ ఇష్యూస్ పైన కూడా, అంటే గిరిజనుల యొక్క భూముల్ని గిరిజనేతరులు ఆక్రమించడం, అదేవిధంగా వాళ్ళకు సరైనటువంటి ఆధార్ కార్డులు ఉన్నాయా లేవా, వాళ్ళకు భూములు ఉంటాయి కానీ పట్ట ఉంటుంది కానీ వాళ్ళతో పొజిషన్ లేదు, వాటి గురించి కూడా ఆలోచించడము,
అట్లా ఈ విధంగా లీగల్ ఇష్యూస్ పైన కూడా కళ్యాణ పరిషత్ హితరక్ష విభాగం ద్వారా పనిచేస్తున్నటువంటి సేవా సంస్థ. అటువంటి రకరకాల సేవా సంస్థల్లో సేవా కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క ఇందాక ఈ జిల్లా అధ్యక్షుల వారు చెప్పినట్లు ఈ యొక్క వివాహ వ్యవస్థను కూడా వాళ్ళ లోపల పటుత్వం చేయాలి. వాళ్ళ లోపల ఒక వివాహ వ్యవస్థ అనేది కూడా ఒక సంస్కారమైనటువంటి పద్ధతి. వాటిని గుర్తించి ఆ యొక్క వివాహ వ్యవస్థను వాళ్ళకు గుర్తించి ధర్మబద్ధంగా జీవితాన్ని గడపాలనే ఉద్దేశంతో మనం ఈ కళ్యాణాశ్రమం ద్వారా 4 సంవత్సరాల క్రితం ఏ విధంగా ప్రయత్నం చేసి సర్వే చేసి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి కుటుంబాలని మనం ఆ జంటల్ని ఐడెంటిఫై చేసి సర్వే చేసి వాళ్ళతో మాట్లాడించి ఆ విధంగా 2021లో వివాహాలు చేశాం. ఈ సంవత్సరం కూడా ఆ సెంచుపెంటల దగ్గరికి వెళ్ళి నల్లమల అడవులో ఉన్నటువంటి గిరిజన సెంచుపెంటలు ఎక్కడైతున్నాయో కుగ్రామంలో కుప్రెంటల్లో ఉన్నటువంటి దగ్గరికి వెళ్ళి సర్వే చేసి నిజంగా వీళ్ళు అర్హులా కారా అనే దాన్ని సర్వే చేసి ఆ కుటుంబాలతో మాట్లాడి ఒప్పించి ఆ విధంగా సర్వే చేసి మనం ఐడెంటిఫై చేసి ఆ యొక్క గిరిజన పెంటలకి వెళ్ళి మన యొక్క కళ్యాణాశ్రమం యొక్క కార్యకర్తలు వాళ్ళకు తీసుకొని వచ్చి ఇవాళ మధ్యాహ్నం భోజనానికి వచ్చారు. రాత్రి వరకు ఇవాళ వెదురుకోళ్ళు, తర్వాత బియ్యం కలపడం, వధువారుల్ని తయారు చేయడము, తర్వాత పెళ్లి తంతంతా కూడా రాత్రి వరకు పూర్తి చేయడం జరుగుతుంది. రేపు ఉదయం టిఫిన్ అల్పాహారం తర్వాత అందరిని కలిపి మళ్ళీ అక్కడికి వారు చెప్పినట్లు ఏఎస్ఆర్ గార్డెన్లో, చంద్ర గార్డెన్లో వివాహ వ్యవస్థ నిర్వహించడం జరుగుతుంది. ఓవరాల్గా రకరకాల సేవా కార్యక్రమాల్లో ఈ వివాహ వ్యవస్థను కూడా ధర్మబద్ధంగా ఉంచే బాగుంటుంది అనేటటువంటి గిరిజన వికాసం కొరకు బాగుంటుంది, గిరిజన ధర్మాన్ని కాపాడతారు. వాళ్ళు కూడా మన యొక్క హిందూ ధర్మంలో ఒక భాగమైనటువంటి బాధ్యతను గుర్తించడానికి కళ్యాణాశ్రమం చేస్తున్న రకరకాల సేవా కార్యక్రమంలో ఇది కూడా ఒక సేవా కార్యక్రమంగా భావిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని సమాజంలో ఉన్నటువంటి దాతల ద్వారా సేకరించి ఆర్థికంగా ధనరూపంగా సేకరించి వీళ్ళ యొక్క వికాసం కొరకు, అంటే వనవాసులు, గ్రామవాసులు, పట్టణవాసులు ఒకటే అనేటటువంటి సంకేతం కొరకు మనమంతా ఒకటే, నీది నాది ఒకటే రక్తం, మనం అందరం కూడా భారతమాత బిడ్డలము, హిందూ ధర్మంలో సనాతన ధర్మంలో ఒక భాగం, మన అందరి లక్ష్యము భారతమాత యొక్క పరమవైభవ స్థితి, మనమందరం ఒకటే అనేటువంటి భావన నిర్మాణం కొరకు ఈ విధంగా రకరకాల సేవా కార్యక్రమంలో చేస్తూ ఇది కూడా ఒక సేవా కార్యక్రమంగా నిర్వహించడం జరుగుతుందని నేను తెలియజేస్తాను.